ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం విజయవాడ కొన్ని సంవత్సరాల తర్వాత గజగజలాడే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ గత 2-3 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల విజయవాడ సిటీలో ప్రధానమైన కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, గాయత్రి నగర్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి పెద్ద పెద్ద భవంతులన్నీ కూడా దాదాపుగా 2nd ఫ్లోర్ వరకు వాటర్ ఇళ్లలోకి వచ్చేసింది. ఈవేళ ఇంకా వాటర్ 2 రోజులైనా కూడా వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేషన్ అయి ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కృష్ణలంకల ఏరియాలో కొన్ని ఏరియాల్లోకి వచ్చారు, కొన్ని ఏరియాల్లో అధికారులు పంపించారు. వీళ్ళకి ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గాయత్రి నగర్లో చాలామంది ఇళ్లకి పరిమితం అయిపోయి ఫుడ్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి. మరి వీళ్ళకి ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఈ నీళ్లు రావడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినది మరి కృష్ణలంకలోని విజయవాడలోని కృష్ణలంక గాయత్రి నగర్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని అడిగి స్థానికులు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు ఈ సమస్య అంటే ఈ వాటరు ఎప్పటి నుంచి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా ఈ వాటర్ ఇలాగే, లేకపోతే ఇదే ఫస్ట్ టైం రావడం? లేదు సార్, నైట్ 1 గంట కాడి నుంచి బాగా ఎక్కువగా వచ్చేసింది. డౌన్లో ఉన్న బిల్డింగ్స్లో 1st ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. ఫుడ్కి వాటర్కి చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం ట్యూబుల మీద వెళ్తే అక్కడ అవకాశం లేదు. మనిషి మనం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఏదన్నా పడవలు అలాంటివి అయితే కానీ వాళ్ళకి ఫుడ్ జరగగలం. మేము సొంతంగానే వాటర్ బాటిల్స్ అకౌంట్లు వాళ్ళందరూ సొంతంగా చేస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ నుంచి కానీ అధికారులు కానీ ఎవరు ఇంతవరకు వచ్చి లోపల చూసింది లేదు. అంటే ఈ వాటర్ అసలు మీకు గతంలో, ఇప్పుడు మీరు స్థానికులే కదా, మీరు గతంలో ఎప్పుడన్నా ఈ వాటర్ ఇలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఈ వాటర్ అంతా ఇది ఫ్లడ్ ఏనండి. వచ్చిన వరద అంతా రిటర్నింగ్ వాల్ నుంచి రివర్స్ వచ్చేసింది. అది అంటే అక్కడ గండి కొట్టడం వల్ల ఈ వాటర్ మీ ఏరియాకి వచ్చేసింది అనుకోవాలా? ఏదైనా జరిగింది సార్, ఇబ్బందులు అయితే బాగా మునిగిపోయింది. వాటర్ వెళ్ళే పరిస్థితులు ఇంకా ఉన్నది. ఫ్లోటింగ్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. 1st ఫ్లోర్ మునిగిపోయినాయి. డౌన్లో ఉన్న వాళ్ళు అయితే డాబాల మీద ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ అయినా కనీసం జరవేయాలి. అది ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి కృష్ణలంకలో, విజయవాడ, సింగనగరి ఎంత తిరిగారంటున్నారు. ఈ ఏరియాకి వచ్చారా రాలేదా? వచ్చారు సార్, కృష్ణలంక వచ్చారంట, చేస్తున్నారు మ్యాక్సిమం. ఇది కూడా మమ్మల్ని కూడా చూడమని చెప్తున్నాం అంత. అంటే మీకేం కావాలి, మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ బిల్డింగ్స్లో మరి చాలా మంది పైన ఉన్నారు, వాళ్ళకి భోజనం కానీ, పిల్లలు కానీ, వృద్ధులు ఉంటారు, మెడిసిన్స్ అవసరం అవుతాయి. వాళ్ళకి ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఎట్లా వరకు సప్లై అలాగే? సార్, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. కనీసం వాటర్ సప్లై లేదు, కరెంట్ లేదు. ఉన్న డ్రైనేజ్ అంతా పొంగిపోయింది. 1st ఫ్లోర్ మునిగిపోయినాయి. వాటర్ సప్లై లేదు. పొద్దునుంచి కరెంట్ లేదు. మోటార్లు వేసుకుంటే వాటర్ కూడా లేదు. ఈ విధంగా అయితే చాలా ఇబ్బంది ఉంది అక్కడ. మాకు ఈ వీళ్ళు మాకు ఫుడ్ వాటర్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రజెంట్ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందింది? వాళ్ళ ప్రభుత్వం అంతా స్లమ్ ఏరియా కొంచెం కింద, వాళ్ళకి ఏదో చేద్దామని వాడిని చూస్తున్నారు. ఇటు పక్క ఎంతో కొంత ఉందని ఇటు ఎవరు పట్టించుకోవాలి. మాకు ఒక ట్యూబ్ కానీ, పడవ కానీ, లేకపోతే ఒక మనిషి వచ్చి చూడటం కానీ, లేకపోతే ఎవరి పరిస్థితి ఏంటని కనుక్కోవడానికి ఒక మనిషి కూడా ఎవరు మాకు ఎలక్ట్ చేయలేదు, ఎవరు రాలేదు. డౌన్ ఏరియా మాత్రం బాగా మాకు డౌన్ ఏరియాలో చెప్పండి. ఆ డౌన్ ఏరియా అయితే బాగా మునిగిపోయింది సార్. 1st ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ కూడా వాటర్ వెళ్ళిపోయినాయి. అంతా టెర్రస్ పైన ఉన్నారు వృద్ధులు అంతా. అసలు వాటర్ సప్లై కూడా లేదు. మంచినీళ్ళ కోసం కొంచెం క్యాన్లు తీసుకుని వెళ్తున్నాం మేమే. ఉన్నత పరిస్థితి అది. ఇలా 15 సంవత్సరాల కిందట వచ్చింది. 15 ఏళ్ళ కిందట ఇలాగే వచ్చింది. గాయత్రి నగర్ ఎలాగే మునిగిపోయిందా? దీనికన్నా ఎక్కువ, సేమ్ దీనికన్నా వాటర్ ఇంకా పైకి వచ్చినాయి. ఇంకా అప్పుడు చేసిన ఇది ఇప్పుడు లేదు. అప్పుడు చంద్రబాబు గారే ఉన్నారు. అప్పుడు చేసిన ఇదికి ఇప్పటికి ఏరియా మార్చారు. ఇదే అయింది. దీన్ని నగరాలుగా ఇది విడగొట్టిన తర్వాత దీన్ని పట్టించుకోవాలి. ఈసారి ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఇక్కడే ఉంది, విజయవాడ సీఎం గారు ఇక్కడే ఉన్నారు. మరి అధికారులు కనీసం ఈ ప్రాంతాలకు వచ్చి ఇది బిల్డింగ్లో, అంటే మీరు అంటే స్లమ్ ఏరియాలో పేదలకు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు అంటే దానికి చెప్పుకోవచ్చు. కానీ ఈ బిల్డింగ్లో కూడా మనుషులే కదా, అంతా ప్రజలే కదా. మరి వాళ్ళకి కూడా ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏమన్నా మీరు సెక్యూరిటీగా ఉన్నారా, లేకపోతే మీకేమన్నా పడవలు పెట్టి మీకేమైనా ఫుడ్ సరఫరా చేయించమంటారా, ఇవన్నీ అడగాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అసలు చంద్రబాబు గారు 1 గంటగా అటు తిరిగినప్పుడు ఇక్కడ కూడా ఒకసారి ఈ ఏరియా కూడా ఉన్నారు, ఈ కార్పొరేటర్కో లేకపోతే వీళ్ళకో ఎమ్మెల్యేకో ఇది కూడా చూడమని ఇచ్చేయాలి. అది ఒకటే కాదు, ఇది కూడా ఉంది, వీళ్ళని పట్టించుకోవాలి, చూడాలని, ఆయన్ని చూసుకోవాలని చెప్పి మేము కోరటం తప్పితే. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే
ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే రామ్మోహన్ గద్దె రామ్మోహన్ గారు. మరి గద్దె రామ్మోహన్ గారు తెలియదా ఇదంతా మునిగిపోయినట్టు? ఇదంతా మునిగిపోయినట్టు తెలుసు. రాత్రి ఆయన మామూలుగా మమ్మల్ని బాగా ఇచ్చేసుకుంటారు గద్దె రామ్మోహన్ గారు. ఈసారి ఈ ఏరియా ఎందుకు ఇచ్చేసారో అర్థం కాల. ఎప్పుడు మామూలుగా చిన్న ఇది వచ్చినా పెద్దది వచ్చినా ముందే ఉంటారు. ఈసారి ఆయన ఎందుకు ఇది రాలేదు, ఎందుకని దీన్ని జరిగింది కదా సార్, ఒక్క ప్లేస్ అనేది ఇది లేదు కదా ఆయన. మనుషులు ఉన్న కాడి నుంచి ఇంకా ఆ లెంత్ లో ఉన్నారు జనాలు. అది డౌన్ అయితే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోయినాయి వాటర్. ఆ పై ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ట్యూబ్ వేసుకుని వెళ్ళినా మేము వెళ్ళని పరిస్థితి ఉంది అక్కడ. సరే, మీరు వెళ్ళటం అంటే స్థానికులుగా మీరు మీ ప్రజలకు ఏదో సహాయం చేయాలని మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూడా మీకు అధికారులు ఉండి మీకు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఉంటారు, మరి ఎమ్మెల్యే పార్టీ సంబంధించిన అనుచరులు ఉంటారు. మరి కనీసం వాళ్ళు వచ్చి మీకు ఏం కావాలి, లేకపోతే మీకు మా సహకారం ఉంటే అడగాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంది కదా. మరి వాళ్ళు ఎందుకు అడగట్లేదు, లేకపోతే మీరు ఎందుకు వాళ్ళ నోటీసులో పెట్టారా? పెట్టినా కూడా మేము పట్టించుకోలేదా? లేదు, మనుషులను ఎవరిని పెట్టలేదు ఇక్కడ. వాళ్ళు పట్టించుకోవాలి. ఈసారి మీకు కంప్లీట్గా ఈ ఏరియాని కంప్లీట్గా మర్చిపోయారు. చూడాల ఎంతసేపు అధికారులు ఇక్కడే అక్కడ ఇటుపక్క మొత్తం అటు ఇటు ఉన్నారు, కానీ ఇటు అసలు లేరు. వాళ్ళు ఉంది కదా వీళ్ళు సేఫ్గా ఉన్నారు అన్న ఆలోచన, లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ ఈ ఏరియాని అందుకే మిస్ చేశారు ఈసారి. అంటే సేఫ్ గా ఉన్నారంటే బిల్డింగ్లు ఉండడం సేఫ్ కాదు కదా. వాళ్ళకి ఆహారం కావాలి కదా, వాటర్ మంచినీళ్ళు కావాలి. వృద్ధులు ఉంటారు పాపం, వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీకి ఇప్పుడు మేమే వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నాం అండి. ఆల్రెడీ వృద్ధులకి మెడిసిన్ కోసం మేమే సెంటర్కి వచ్చి తీసుకుని వెళ్ళి ఇస్తున్నాం. అట్లా ఉంది పరిస్థితి. అధికారులు అయితే ఇంతవరకు అయితే ఎవరు రాలా. మా వరకు మేము వాటర్ సప్లై, ఫుడ్ అక్కడ ఇచ్చారు, ఫుడ్ సప్లై చేసాం. అలాగా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేస్తున్నాం. గవర్నమెంట్ అయితే మమ్మల్ని ఏమీ ఇది చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవాలా. అసలు మా ఒక మెడిసిన్ కానీ ఒక ఇది కానీ దాని గురించి అసలు మా ఏరియా గురించి ఎవరిని ఈ రోడ్డు కానీ ఈ ఒక్క రోడ్డు 4 రోడ్లకి అటాచ్డ్. మామూలుగా ఈ రోడ్డు మొత్తంలో ఎంతమంది జనాభా ఉంటారు, ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి? ఇది 4 రోడ్ల టైప్ అండి. ఇది ఇక్కడ వరకు ఒక 3000 మంది ఉంటారు. 3000 మంది ఉంటారు జనాలు. 3000 పైనే ఉంటారు. ఇళ్ళే ఉంటాయి 3000. కార్పొరేటర్ ఉంటాడుగా, ఈ స్థానిక కార్పొరేటర్ ఉంటాడు. ఆ కార్పొరేటర్ ఏమైపోయాడు? ఆయన అదే ఇప్పుడు మేమే ప్రశ్నిస్తున్నాం. మా కార్పొరేటర్ మేము ప్రజెంట్ అదే అడుగుతున్నాం. 14 ఈ డివిజన్ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా మీ దగ్గరికి వచ్చి మేము ఏదో చేస్తాం అది చేస్తాం రాజకీయ పార్టీలు అంటాం. మరి ఇది ఆపత్కాలం అంటే మీకంటే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్న స్లమ్ ఏరియాలో చాలా మంది ఉండొచ్చు, అది వేరే. వాళ్ళకి ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని కూడా ఇక్కడ ఈ స్థానిక ఉన్న వాళ్ళు కూడా మినిమం నీడ్, మీకు ఏం కావాలి, మంచినీళ్ళు కావాలా, భోజనం కావాలా, లేకపోతే అధికారులను పెట్టి ఇక్కడ సెక్యూరిటీ పెట్టి పోలీసులను పెట్టి ఏం చేయాలో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా. స్థానిక కార్పొరేటరు కనీసం చిన్న ఇబ్బంది వస్తే పట్టించుకోవాల్సిన అవసరం కార్పొరేటర్కి. మరి ఈ కార్పొరేటర్ వచ్చాడా రాలేదా? కార్పొరేటర్ గారు వచ్చి చూసుంటారు, కానీ ఇది ఏదైనా మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదండి, ఒకరిని తప్పు పట్టడానికని కాదు. వచ్చి ఇప్పుడు మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అనేది వాళ్ళు చూడాలి. ఒకటే కోరిక, ఒకటే ప్రేయర్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఉంటారు, అనేబుల్ టు కమ్ కదా వాళ్ళు. సో మీ ద్వారా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వచ్చి ఒక పోలీస్ నన్నా ఇక్కడ ఉంచి వాళ్ళకి ఏం నీడ్ ఒక బోట్ అన్న ప్రొవైడ్ చేసి, ఇప్పుడు నైబర్స్ ఉన్నామంటే అందరం చేసుకుంటాము. ఇప్పుడు హర్విల్లు వారు ఉన్నారు, వారు వచ్చి వాళ్ళు ఫుడ్ అనేది స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాళ్ళ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది మెయిన్ రోల్ లీడ్ చేయాలి కదా ఇక్కడ. సో వాళ్ళు కూడా ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు సరే, సీఎం గారు అంటే ప్రతి వీధికి రాలేరు అనుకోవాలా, కొన్ని ఏరియాలకు వచ్చి వెళ్ళారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, మరి తూర్పు నియోజకవర్గం కదా ఇది, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అంటే కనీసం రావాలిగా. సీఎం గారు అంటే ఆ స్థాయిలో కొన్ని ఏరియాలకు రావాలి. మరి మీ ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు కనీసం ఈ ప్రాంతానికి రాకపోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాలేదని మనము చెప్పలేమండి. వచ్చి ఎవరి ఇది, ఎందుకంటే వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. రాత్రికి రాత్రి ఇవి వచ్చేసింది, వాళ్ళ చేతిలోనే లేదు. మేమనేది ఏంటంటే బేసిక్ నీడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మనకి బాగుండేదని కోరుకుంటున్నాం. కరెక్టే. మీరు ఎమ్మెల్యే గారు, మీరు అవకాశం ఇచ్చి గెలిపించినప్పుడు మీ సమస్యలు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరా, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ నాయకులు రావాల్సిన అవసరం ఉందా లేదా?
రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు రోడ్డు తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు ఇది చేయగలిగినప్పుడు దే హ్యావ్ టు కమ్. ఇప్పుడు కూడా వాళ్ళు రావాలి, అంతా చెయ్యాలి. అది వాళ్ళ ఇది మన రైట్ కూడా. వాళ్ళని ఎందుకు మనం వేసి గెలిపించింది, మనకేదో చేస్తారనే కదా. సో ఇప్పుడు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఓకే స్లమ్ ఏరియాస్ చూస్తున్నారు, అది చూస్తున్నారు. ఇప్పుడు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకైనా కరెంటు లేదు, కరెంటు లేకపోతే వాళ్ళు ఏమి చేసుకోవడానికి లేదు కదా. ఇప్పుడు చిన్నవి పాలని అవని ఇవని ఇలాంటివి ఉంటాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, మెడికల్ ప్రొవైడ్ చేయాలి. అలాగా వాళ్ళు వచ్చి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. మీ ద్వారా ఒకటే కోరుకునేది, ఇది పబ్లిక్ రైట్ కాబట్టి వాళ్ళు వచ్చి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీరు మరి స్థానికంగా ఉన్న వాళ్ళే కదా, మరి ఇక్కడ ఉన్న ఇబ్బందులు మరి మీరు స్వచ్ఛందంగా ఇక్కడ ఉండమండి. మాది హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ఆఫీస్, రియల్ ఎస్టేట్ ఆఫీసు. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా ఆఫీస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారని మేము మానవతా దృక్పథం వచ్చి మీకు ఎంత సహకారం ఏమందిస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నారు మీ వైపు నుంచి? అదే వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ ఒక 100 తీసుకొచ్చాము, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మొత్తం ఒక 100 బాటిల్స్ వరకు ప్రొవైడ్ చేసాం. 100 బాటిల్స్ మన వల్ల అవ్వగలిగింది చేసాము. ఇంకా అవకాశం ఉంటే చెయ్యాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పండి, మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నానంటేనండి 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నామండి. బాగా వాటర్కి ఇబ్బంది పడుతున్నామండి. బాగా వాటర్కి ఇంట్లోకి ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతుంది. అసలు నాకు భర్త కూడా లేడు, చాలా బాధలు. నాకు షుగర్ బీపీ ఉందండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇట్లాంటి నీళ్లు వరదలు వచ్చినప్పుడు చాలాసార్లు విజయవాడకి చాలాసార్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరదలు వచ్చే చాలా ఇబ్బంది పడ్డారు. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? మునుపు 15 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చిందండి, అని ఇంత రాలేదండి. ఇప్పుడే చాలా ఇబ్బంది పడుతుందండి. ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు? సహాయం చేయమని అడుగుతున్నామండి. మా హస్బెండ్ ఇంకా భర్త లేడు, నాకు ఎవరూ లేరండి. సహాయం చేయమని అడుగుతున్నాం. పెన్షన్ కూడా రాలేదండి, 1.5 సంవత్సరం అయింది నా భర్త చనిపోయి. క్యాన్సర్ వచ్చి చనిపోయారు, అప్పులు అన్నీ అయిపోయినాయి. సహాయం చేయమని అడుగుతున్నామండి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో చాలా మంది కుటుంబాలు ఉన్నారు, మీతో పాటు చాలా మంది కుటుంబాలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి ఇళ్లకే పరిమితం అయిపోయారు, కిందకి రాలేని పరిస్థితి. వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే ఎట్లా ఆదుకుంటే బాగుంటుంది? ఎలాగా అంటే వాళ్ళ ఇష్టం అండి, ఎలా ఆదుకున్నా పర్లేదండి మమ్మల్ని. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా విజయవాడ వేళ గజగజలాడే పరిస్థితి ఏర్పడింది. వేళ చాలామంది సామాన్యులు, పేదవాళ్ళు, అదేవిధంగా బిల్డింగ్లో ఉంటున్న ప్రజలు కూడా కిందకి రాలేక ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ విజయవాడలోని కృష్ణానగర్ ప్రాంతంలో శాలివాహిని వీధిలో ఉన్నాం మనం. ఇక్కడ ఈ వీధిలో మరి ఇళ్లలోకి వెళ్ళిపోయి నీళ్లు చూస్తే గదుల నిండా మరి మంచాలన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ నీళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. 2 గదుల నిండా సగానికి వరకు నీళ్ళు వచ్చేసినాయి, క్యారిడార్ అంతా నీళ్ళు వచ్చేసినాయి. ఈ పక్క రూములన్నీ కూడా నీళ్ళు వచ్చేసి మరి ఈ ఇళ్లలో ఉన్న ప్రజానీకం చాలా అవస్థలు పడుతున్నారు. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలనేది వాళ్ళ డిమాండ్. ఎందుకంటే ఈ వాటర్ ఇళ్లలోకి వచ్చి మరి వాటర్ వల్ల ఎన్ని రోజులు ఇలా నానిపోయి పెద్దలు మరి వృద్ధులు ఉన్నారు ఇక్కడ. ఈ పరిస్థితి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలనేది వారి అభిప్రాయం. మరి స్థానికులు ఏం చెప్తున్నారో చూద్దాం. చెప్పడం ఇప్పుడు మీకు ఇళ్లలోకి ఎప్పుడు వచ్చిన నీళ్లు, మరి అధికారులు ఎవరిని వచ్చారా, లేకపోతే ఈ నీళ్ళని బయటకు తరలించే ప్రయత్నం చేశారా? ఎవరు రాలేదండి. తెల్లారగట్ట నుంచి మాకు ఈ పరిస్థితి, నీళ్ళు వచ్చేసినాయి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. అది రోడ్ల మీద ఉన్నామండి. సామాను చదువుకుంటే ఎక్కడ మొయ్యలేక ఎక్కడెక్కడే పెట్టేసాం లోన. అది ఏం చేయాలి ఇప్పుడు మీకు? ఇప్పుడు ఈ కృష్ణలంకలో మీ డివిజన్ 14 డివిజన్, ఇది 13 డివిజన్ కార్పొరేటర్ గారు కానీ, మరి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, ఇక్కడ రామ్మోహన్ రావు గారు, మరి రామ్మోహన్ రావు గారు కానీ, లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ, లేకపోతే వీళ్ళు ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. అసలు తెల్లారి మా రోడ్లో ఎవరు రాలేదు. పొద్దున మేము తెల్లారగట్ట 4 నుంచి మాది ఇదే పరిస్థితి. మా రోడ్లోకి అయితే ఎవరు రాలే. ఇటు అది రోడ్ల మీద ఉన్నాం. అవన్నీ తడిచిపోయి అవన్నీ మూటలు చదువుకొని మా వాళ్ళ ఇంటికాడ మగవాళ్ళు ఎవరు లేరండి. ఉండదు మేము ఒక్కళ్ళు ఆడవాళ్ళం. ఇంటికాడ పిల్లలు మా ఆయన గారు ఎవరు లేరు, డ్యూటీలో ఉండారు. మేము ఇబ్బంది పడుతున్నాం. అది
ఇక్కడ పరిస్థితి ఎవరు రాలేదండి గద్దె తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కానీ అధికారులు కానీ ఎవరో రాలే కనీసం. అంటే మరి ఇళ్లలో ఉన్న నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం కూడా స్థానికంగా ఉన్న చేయాలి ఎవరెవరు? ఎవరో ఏం రాలేదండి. అవన్నీ మూటలు కట్టేసి పైన తడిచిపోయిన ఇట్లాగే ఉంటున్నాం రోడ్డు మీద పొద్దున్నండి ఇక్కడే ఉంటున్నాం రోడ్డు మీద ఉంటున్నాం ఎవరు రాలేదు. మరి మీకు ఏంటి భోజనం ఏంటి మంచినీళ్ళు ఏంటి? ఏమీ లేదండి ఏమీ లేదు ఇంత తినలేదండి ఏమీ లేదండి. పొద్దున తెల్లారగట్ట 4 నుంచి ఇదే పరిస్థితి. రోడ్ల మీద అట్లా నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి మూటలు చదురుకొని రోడ్ల మీదే నుంచున్నాం. పెద్ద వాళ్ళేమో మూడు పిల్లం పెద్దోళ్ళు అండి, ముసలోళ్ళు. వాళ్ళకి కూడా ఇంట్లో. మీది ఏ ఊరు? మీరు ఎక్కడ ఎంతకాలం నుంచి ఇప్పుడు కృష్ణనగర్లో ఉంటున్నారు? కృష్ణలంకలో ఉంటున్నారు. అయితే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి. కృష్ణలంకలో ఉన్నాం. మా ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడికి వచ్చి ఈ వర్షం ఈ రావటం ఇది 4 కాడి నుంచి 3 కాడి నుంచి చదువుకున్నాం. ఇక అట్టాగా రోడ్డు మీద కూర్చుని ఉన్నాం. ఈ కృష్ణలంకలో ఎప్పుడైనా ఇట్లాగే వాటర్ ఎప్పుడైనా ఇలాగే ఇళ్ళలోకి వచ్చిందా మీకు తెలిసి? మీకున్న ఎప్పుడో వచ్చింది, 30-10 సంవత్సరాల కింద వచ్చింది. అంత అప్పుడు నుంచి ఇక రాలా. ఇప్పుడే మళ్ళీ అదే ప్రకారంగా ఇక్కడ బాగా వచ్చింది అంతే. మరి ఇంట్లో కరెంట్ ఉందా? కరెంట్ అసలు ఏం లేదండి. వాటర్ కూడా లేదు. అక్కడికి వెళ్దామంటే అక్కడ కూడా లేవు వాటర్. మరి ఇళ్లలో మరి కరెంట్ లేదు, ఇళ్లలో నీళ్లు వచ్చేస్తే కనీసం మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. మేము అట్టాగే ఉన్నాం. సామాను అట్టా పెట్టి ఆ రోడ్డు మీద కూర్చుని ఉన్నాం. అది కాదు ముసలమ్మ మా ఆవిడే. ఏమి ఏం డిమాండ్ చేస్తారమ్మా? ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు ఇప్పుడు? మరి అన్నీ తడిచిపోయినాయండి, ఏమీ లేవు. మూటలు కట్టుకోలేకపోతున్నాం, అన్నీ తడిచిపోయినాయి. మేము ముసలోళ్ళం. మరి మందులు మరి భోజనం మరి నిన్న నుంచి పొద్దు నుంచి ఇప్పటి వరకు ఏమన్నా భోజన అవకాశాలు కల్పించారా? ఆయన మాకు తెలిసిన ఆయన ఉంటే ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడండి. సాంబారును రైస్ ఉందని ఇచ్చి వెళ్ళాడు. వాటర్ కూడా దొరకట్లా. ఇప్పుడు పైకి వెళ్తే నీళ్ళు లేవు, వాటర్ కూడా లేవు అని వెళ్ళిపోమన్నా. వాటర్ కూడా దొరకట్లా తాగటానికి. ఏం లేదు, తడిచిపోయి అలాగే ఉంటున్నాం. మరి మంచి నీళ్ళు కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు వాడుకుంటాకి నీళ్ళు ఎవరన్నా ఒకవేళ గబ్బుకుని బాత్రూమ్ కాటికి వెళ్ళాలన్నా కూడా లేదు, కరెంట్ లేదు కదా. అది ఎవరు ఏం రాలేదండి. మరి ఏం అడుగుతామండి? వాళ్ళకి ఉండాలి కదా. వాళ్ళు వస్తే కొంచెం చెప్తా తింటలాగా లేదు అడుగుతాం. ఇంకా మేమేం అడుగుతామండి? ఇప్పుడు తిన్నారా తినలేదా, వాటర్ ఉండయా లేవా అని చెప్పి రాని వాళ్ళు ఇంకా మేమేం అడగమండి చెప్పండి. చూడండి అన్ని ఆ వంట లేదు, అది గది మొత్తం నిండిపోయింది, అన్ని వండి. మళ్ళీ మేము కొనుక్కునే అంత వాళ్ళం కాదు కదండి. కొనుక్కున్న లేదు. అది రాత్రి నుంచి నేను ఒక్కదాన్ని టెన్షన్ పడుతున్నానండి. ఎవరు కనీసం తిన్నావా తినలేదని కూడా ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పలకిచ్చిన వాళ్ళు లేరు. రోడ్ల మీద అట్లా నుంచున్నాం తెల్లారకటి నుంచి. ఆయన గదిలోకి ఆయన వస్తే ఆయన నేను. మరి మీరు ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఎవరైనా ఫోన్ చేసి మా ఈ ఏరియాలో అంటే కృష్ణనగర్లోని శాలివాహన వీధిలో ఉన్న ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, కనీసం ఇట్లా జరుగుతుందని చెప్పి ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉందా మీకు? ఫోన్లు పని చేయలేదండి, ఎవరు పని చేయట్లేదు. నాది ఐడియా ఫోన్ అండి. ఈ ఐడియా ఫోన్ అసలు సిగ్నల్లే లేదండి 3 రోజుల నుంచి. ఎవరు లేరు. అదండి. మరి చాలా మంది ఇళ్లలో ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారు మరి ఇదంతా తిరిగినట్టున్నారు కదా, మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. మరి ఈ వీధిలో మరి ఇళ్లలో ఇబ్బంది పడే పరిస్థితి, కరెంట్ లేదు, భోజనం లేదు మీ అందరికి. భోజనం లేదు, పొద్దు నుంచి మంచినీళ్ళు లేవు, అసలు ఉండారా లేరా అన్న మాట లేదు. ఓట్లు మట్టి వేయండి మాకేయండి అని చెప్పని అందరూ చెప్పేవాళ్ళే. కనీసం చచ్చారా బతికారా అన్న ఇది కూడా లేదు. మేము నిండా సామాను వదిలేసుకుని మేము వచ్చాము బయటికి. అది పొద్దు నుంచి రోడ్డుని బట్టి తిరుగుతున్నాం. మీరున్న ఏరియా విఎంఆర్ అంటే విజయవాడలో రామలింగేశ్వర నగర్, రామలింగేశ్వర నగర్, కృష్ణలంకలో రామలింగేశ్వర నగర్, విఎంఆర్ వీధి. మరి మీ వీధిలో ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయి, ఎంతమంది ఇబ్బందులు ఉన్నారు? వచ్చేసినాయి సార్ ఇక్కడ వరకు, చాలా పైగా కింద నుంచి పై దాకా వచ్చేసినాయి మాకు. అది మరి ఏంటి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? మీకున్న ఇబ్బంది చేస్తాం సార్, అందరు నలుగురు ఉండాలి, మేము ఒక్కళ్ళని చేస్తే ఏమవుతుంది కదా. అది
అంటే కరెక్టే, కనీసం ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కనీసం తిన్నారా లేదా ఏంటమ్మా పని అని కనీసం ఒక టిఫినో మంచినీళ్ళు ఒక భోజనమో ఒక పెరుగు ప్యాకెట్ ఎత్తా ఏమన్నా ఉండాలి కదా. ఎవరికి వచ్చినవి అసలు మాకు ఎవరికి ఇవ్వలేదు. మాకు అది రోడ్లో ఇచ్చారు కానీ మా రోడ్లో అసలు ఎవరు రాలేదండి. అసలు మా రోడ్లోకి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. కాడ మాకు చెప్పలా. మేము అర్ధరాత్రి కాడ లేచేటప్పటికి వచ్చేస్తుంటే మేము గబగబా లేచి ఒక జత బట్టలతో బయటకు వచ్చాం మేము. అది అంటే ప్రభుత్వం మరి ఇలాంటి వాటర్ వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు గవర్నమెంట్ స్కూల్స్ కన్నా చెప్పలేదు సార్. ఈసారి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి ఎప్పుడు ప్రతిసారి చెప్పేవాళ్ళు. ఈసారి అయితే చెప్పలేదు. అది ఎందుకని ఈ ప్రాంతానికి ఏముంటుంది, మీ ఇబ్బంది ఏముంటుంది? మీ ఇప్పుడు ఎవరికైనా రాజకీయ నాయకులకైనా ఇబ్బందులు ఏముంటాయి, మీ పట్ల ఏముంటది? మంచి చేయాలనే కదా మీకేం మీ ఇబ్బంది? పొద్దున్న వచ్చినాయండి, మొన్న పొద్దున్న వచ్చినాయి. తర్వాత ఎవరు వచ్చారు ఎవరు వచ్చి ఏం చూడలేదు. కానీ నీళ్ళు వస్తాయని వాళ్ళకి అంచనా లేదో మరేమో తెలీదు. కానీ నీళ్ళు మాత్రం బాగా వదిలేశారు. అన్ని సామాను అన్ని వదులుకుని వచ్చేసాం. పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చాం అంతే. కరెక్ట్. ఇప్పుడు కృష్ణలంకలో విజయవాడ కృష్ణలంక అంటే ఎక్కువ శాతం డౌన్ ఏరియా ఇదంతా. మరి ఈ ఏరియాలో ప్రజలకి సరే వాటర్ ముందు వస్తాయని ఎవరు తెలియదు కదా, ఎవరికైనా తెలియదు. నీళ్ళు ఇప్పుడు నీళ్ళన్నీ వచ్చేసినాయి, ఇల్లు మునిగిపోయి ఉన్నాయి. మరి చాలా మంది వృద్ధులు పాపం ఇళ్లలోనే మంచం వరకు నీళ్ళు వచ్చి ఉన్నాయి. మరి ఇక్కడ వరకు కనీసం ఇప్పటి వరకు గత 2 రోజుల నుంచి ఎవరు రాలేదంటే మరి ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏమో వచ్చారని అంటున్నారు. పైన రోడ్డు వరకు చూసుకుని వెళ్ళిపోతున్నారు. కింద ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు చూడడం లేదు. అంటే వచ్చారని చెప్పుకుంటాం అయితే తెలుస్తుంది కానీ మరి వచ్చిన వాళ్ళు కింద వాళ్ళు కూడా ఎలా ఉన్నారు ఏంటి అని మాత్రం చూడలేదు. అంటే ఇట్లా ఇల్లు మునిగిపోయిన ఉన్న వాళ్ళకి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు పెడుతున్నారు కదా, అక్కడే భోజనాలు పెట్టి ఇక్కడ వాటర్ తగ్గే వరకు. మరి అలాంటి ప్రయత్నం కూడా మీ పట్ల ఏం లేదా? ఏం లేదు అలానే మాకేం చెప్పలేదు, ఏం చేయలేదు కూడా. నీళ్ళలోనే ఇంట్లో ఉన్నారు మీరు? నీళ్ళలోనే ఇప్పుడే ఇంటి వచ్చాము. ఆ పిల్లల్ని వేసుకుని ఇటు వచ్చి తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి ఉన్నాం. మరి ఏం అడుగుతున్నారు ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతే గవర్నమెంట్ని? మీకు మీ తక్షణ సహాయం ఏం కావాలి? తక్షణ సాయం అంటే ఏముంది, ఏదన్నా చూసి మాకు ఏమన్నా ఎంత ఇవ్వగలిగితే అంత ఇమ్మంటే ఇస్తే మాకంటే ఏదన్నా చేస్తే బాగుంటుందని మా ఆశ. ఇంటి నుంచి పైనుంచి వెళ్ళిపోతున్నాయి. ఏసీ కూడా పోయింది, ఏసీ పెట్టించుకున్నారు మొన్నే. సరే, ఇప్పుడు ఈ వర్షం టైంలో కరెంట్ లేకపోతే ఏసీలు పనిచేయలేవు. కానీ ఇప్పుడు ముందు మీకు తక్షణం భోజన సహాయం కావాలి. భోజనం టిఫిన్లో లేకపోతే పిల్లలకి పాలే కావాలి కదా. అలాంటివి చేయాలి కదండి. ఏమి పట్టించుకుంటా, ఎవరు చూస్తలేదు. వచ్చి రోడ్డు మీద చూసుకుని వెళ్ళిపోతే ఎవరికి తెలియదు కదండి లోన ఏం జరుగుతుంది ఏంటి అనేది. లోన కూడా రోడ్డు సందుల్లో దిగి వాళ్ళు ఎలా ఉంది ఏంటి అని చూస్తే మాకు బాగుంటుంది. అది వాళ్ళ చూసి తర్వాత వాళ్ళకి ఏం చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.